వికారాబాద్ జిల్లా తాండూరులో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో మైన్ సేడీగా విధులు నిర్వహించిన జయరాజ్కు సంబంధించిన అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా తాండూరులోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జయరాజ్ గతంలో 2009 నుంచి 2016 మధ్య కాలంలో తాండూరు మైన్ సేడీగా విధులు నిర్వహించినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన పరిణామాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాండూరు పట్టణంలోని షారుఖ్కు చెందిన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. షారుఖ్కు మైన్ సేడీ జయరాజ్కు మధ్య జరిగినట్లు చెబుతున్న ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు, ఆర్థిక సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. తాండూరులో షారుఖ్ కేటీసీ కంపెనీని ఏర్పాటు చేసి ఎర్త్ మూవర్స్ సంస్థ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి ఎర్త్ మూవర్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తులు, పత్రాలు, బ్యాంకు లావాదేవీలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. జయరాజ్ తాండూరులో మైన్ సేడీగా పనిచేసిన సమయంలో మైనింగ్ అనుమతులు, క్వారీలు, ఎర్త్ మూవింగ్ కార్యకలాపాలు, కంపెనీలతో జరిగిన లావాదేవీలపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జయరాజ్కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో తాండూరుకు చెందిన వ్యక్తులు, సంస్థలతో ఏమైనా ఆర్థిక సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ సాగుతున్నట్టు సమాచారం. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించాయా అనే విషయం అధికారికంగా వెల్లడించాల్సిందే. భూపాలపల్లిలో మైన్ సేడీ జయరాజ్కు సంబంధించిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో దాని లింకులు తాండూరుకు చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాండూరులో జయరాజ్ విధులు నిర్వహించిన సమయంలో జరిగిన మైనింగ్ కార్యకలాపాలు, అప్పటి పరిచయాలు, వ్యాపార సంబంధాలు, ఆస్తుల కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే ఏసీబీ సోదాలు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రావడం సాధ్యం కాదు. సోదాల్లో లభించే పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీల పరిశీలన అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తాండూరులో ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉండడంతో జయరాజ్ అక్రమాస్తుల వ్యవహారంలో తాండూరు లింక్ ఎంతవరకు ఉంది అన్నది ఉత్కంఠగా మారింది.